బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఊరియకు నిజం నిజం ధర్మం మన వైపు ఉంది. అమ్మ మరి కాంగ్రెస్ కోళ్ళగా ఫోన్ చేద్దాం, ఏమంటారు? ధర్మం నిజం అంత ఇలకాన్యం ఉందట. ఈ కోళ్ళగా జర నిన్నే అలాగ తిరుగుతుంది జూబ్లీస్లో. మరి ఈ కోళ్ళగా ఏమంటారో చూద్దాం. జూబ్లీ హిల్స్లో పోరు మొదలైందని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కోళ్ళగా ఇంకా పండుకొని లేవనట్టే ఉందిగా. ఈ కోళ్ళగా చూద్దాం, బైకాని లింగం చూద్దాం. అమ్మో నిజం ధర్మం కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నాయని ఆయన అన్నారు. హలో తల్లి శనార్థి రజిత మాట్లాడేది? నా పేరు నర్సే తాత అమ్మా. మార్నింగ్ న్యూస్లో ఉన్నా, నేను లైవ్లో ఉన్నా. చెప్పండి. ఇవి ఏం లేదు, జూబ్లీ హిల్స్లో పోరు ప్రారంభమైంది అంటుండు కేటీఆర్. నిజం ధర్మము వాళ్ళ దిక్కే ఉందట, కారు పార్టీ దిక్కే నిజం ఉందట, ధర్మం ఉందట. మరి మీ కాంగ్రెస్ వల్ల అన్ని కళ్ళబొల్లి మాటలే అనుకొస్తుండు, గెలుపు మాదే అంటుండు. మరి ఏం చెప్తావు తల్లి ఆయనకు, రాములకు? ఒకసారి చూడండి జనాలు ఏం చెప్తున్నారు అనేది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో జనాలే చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ కండువాలు వేసుకునే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నవీన్ యాదవే రావాలి అని చెప్తున్నారు. ఆ లేడీస్ ని చూసారా? అన్న రావాలి, తమ్ముడు రావాలి, కొడుకు రావాలి అని ఎంత గట్టిగా వాళ్ళందరికీ వినబడేలాగా చెప్తున్నారు. ఇంకా దాంట్లో మళ్ళీ పోరేముందండి? అంతేనా? అది బీఆర్ఎస్ కండవలు వేసుకొని కాంగ్రెస్ గెలుస్తుంది అంటురా? చూడలేదా మీరు వీడియోస్? ఇక చూసిన తల్లి మేం వెళ్తుంటే కూడా అదే చెప్తున్నారు కదా, నవీన్ యాదవ్ గారే రావాలి అని, అన్న రావాలి. వాళ్ళందరికీ పొద్దున్న లేస్తే అందుబాటులో ఉండే వ్యక్తి, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఫాదర్ గాని వాళ్ళు గాని అందరూ అక్కడ మంచి చేస్తున్న వ్యక్తులు, కష్టమైన నష్టమైన అండగా నిలబడే వ్యక్తులు. వాళ్ళు కాకపోతే ఇంకెవరు వస్తారు అక్కడ? మరి ఇప్పుడు ఇవే సునీతమ్మ ఏడుస్తుందట, తుడుస్తుందట, గోపన్న నన్ను మీ చేతిలో వెళ్ళిపోయి నువ్వు చెల్లి అక్క అని అంగలారుస్తుందట. మరి ఏమన్నా సానుభూతి ఏమన్నా ఆఖరికి వస్తుందా తల్లి? అది జనాలే డిసైడ్ చేస్తారండి, మనం ఎట్లా చేస్తాం. ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి కన్నీళ్ళు వాళ్ళవి. మనం ఏం చేయలేం కదా. జనాలు చూస్తున్నారు, జనాలకు తెలుసు మంచి ఏంటి చెడేంటి అని. జనాలు డిసైడ్ చేస్తారు. చూడండి ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి షాప్ దగ్గర ఎక్కడ చూసినా కూడా మీకు వినిపిస్తుంది. పార్టీల నేమ్ వినబడట్లా, ఓన్లీ సింగిల్ నేమ్, శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్. వినబడేది 3 నేమ్సే వినబడుతున్నాయి. మీకు ఎక్కడైనా పార్టీ పేరు కానీ ఏదైనా వినిపిస్తుందా? ఎందుకంటే వాళ్ళు మంచికి నిలబడ్డారు. అట్లా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మంచిగా వాళ్ళకి సీట్ ఇచ్చారు, జనాలలో నిలబెట్టాలనుకున్నారు, నిలబెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంత ఆలోచించి ఆయనకు టికెట్ ఇచ్చారు. వాళ్ళకి ముందు వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు చిన్న చితక కూడా ఏం చేసింది లేదు. అయినా డైరెక్ట్ గా టికెట్ ఇచ్చి నించోబెట్టారంటే ఎందుకు నించోబెట్టారు? ఒక నమ్మకంతోనే కదా. వాళ్ళు అక్కడ ఉన్నారు, మంచి చేస్తారు, జనాలకి అండగా ఉంటారనే కదా. వాళ్ళకి ఏది లేకపోయినా అండగానే ఉన్నారు. వాళ్ళకి ఇది వస్తేనే అండగా ఉండాలని ఏం లేదు. ఖచ్చితంగా ఆయనే వస్తారు, ఆయనే గెలుస్తారు. 50,000 మెజార్టీతో కొట్టుకొస్తారు. చూడండి అమ్మని సాయి రంగా. మరి అంటే ఎట్లా, ఏ రకంగా మీరు జనాల కాడికి పోయి ఓట్లు అడుగుతారు? కాంగ్రెస్ వాళ్ళు జనాల దగ్గర పోయి ఎట్లా ఓట్లు అడుగుతారు అంటున్నా? ఎట్లా ఓట్లు అడిగేది? మనం అడగాల్సిన అవసరం లేకుండానే వాళ్ళే వచ్చి, ఎంతమంది జనాలు రోజు చూస్తున్నారు కదా, మీరు కూడా చూస్తారు కదా. ప్రతి మీడియా అనేది అక్కడ అన్ని కవర్ చేస్తున్నారు. మనం వెళ్ళి
నామినేషనే జరగలేదు, ఇంటి దగ్గర ఇసుకేస్తే రాలట్లేదు, మళ్ళీ కొత్తగా మనం వెళ్ళి అడిగేదేంది? చేసుకోతారు. అలా జనాలకు తెలుసు కదా, పార్టీ ఏం చేస్తుందో తెలుసు, సీఎం గారు ఏం చేస్తున్నారో తెలుసు, మన దగ్గర ఉన్న ఫండ్స్ ఏంటి తెలుసు, దాని వల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసు, అన్ని జనాలకు తెలుసు. మళ్ళీ మనం కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఓట్లు వేయండి అని అడగకుండానే వాళ్ళే వేస్తారు. ఎందుకంటే జనాలకు మంచి కావాలి, మంచి కోరుకుంటున్నారు కదా, మంచి కోరుకునే జనాలకి మంచి చేస్తారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ని మంచి చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. మరి ఆయన నిన్న రాములు హరీష్ రావు ఏదో రహమత్ నగర్లో మీటింగ్ పెట్టిరట. మరి కారు కావాలన్నా, కారు పాలన కావాలన్నా, బుల్డోజర్ పాలన కావాలన్నా, కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇప్పటికే 6 గ్యారెంటీలా ఆగం చేసిర్రు, మళ్ళా ఆగమైపోతారు అని మరి వాళ్ళు చెప్పక తిరుగుతుర్రు. 6 గ్యారెంటీలు అమలు పరుస్తానే ఉన్నారు, పరుస్తారు. అందులో కొన్ని ఇచ్చారు, ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అవి చూసి చేస్తారు సార్. సో గ్యారంటీల గురించి ఆలోచించే పొజిషన్ లో జనాలు లేరు. జనాలకు తెలుసు వాళ్ళు ఏం మిగిల్చిపోయారు, ఏముంది ఏం లేదు, ఉన్న దాంట్లో సార్ ఎలా చేసుకుని వస్తున్నారు అనేది జనాలకు తెలుసు కదా. మళ్ళీ వాళ్ళు మీటింగ్లు పెట్టి చెప్తే జనాలు తెలుసుకునే స్టేజ్ లో అయితే ఉన్నారని నేను అనుకోవట్లేదు. మొత్తానికైతే 50,000 మెజార్టీ అంటావు నవీన్ యాదవ్ కు. 100% నో డౌట్. దాంట్లో 50,000 పైన మెజార్టీతోనే గెలుస్తారు. ఏం లేదు తల్లి, నేను మరి అనుకోకుండా ఫోన్ చేస్తే మీ పేరేంది చెప్పు, మీ హోదా ఏంది చెప్పు, మా నేను ప్రేక్షకులు మళ్ళీ నన్ను అడుగుతారు, తాత ఎవరికో ఫోన్ చేసి మాకు ఏం చెప్పబోద్ది అంటారు. నేనేం మీకు అనుకోకుండా ఫోన్ చేశాను లైవ్గా. అవునా? వీరబోయిన రజిత అండి, నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాలని. ఎక్కడికి వెళ్ళి? ఉప్పల్ కాన్స్టిట్యున్సీ. ఉప్పల్ కాన్స్టిట్యున్సీ. సరే సరే తల్లి, సరే తల్లి, శనార్థి. ఇగో ఇది కథ. మొత్తానికి ఇక జనాలకు అన్ని ఎరికే. జనాలు ఎడ్డోళ్ళు గారు, ధర్మం ఎక్కడుందో జనాలకు ఎరికే, నిజం ఎక్కడుందో జనాలకు ఎరికే. ఇవాళ ప్రేమ అభిమానం అనేది పుట్టగొడుగు లెక్క పుట్టుకొచ్చేది కాదు, గుండె లోతులకి వెళ్ళి పుట్టుకొచ్చేదే నిజమైన ప్రేమ అభిమానము. ఆ అభిమానం, ఆ ప్రేమ జూబ్లీ హిల్స్